హలో 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 అందరికీ నమస్కారం. మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించారు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు. మరోవైపున చూస్తే ఉద్యోగాలు ఒకవైపున రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ 2 బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేరుడు సంవత్సరం 36,000 రూపాయలు, ఈ సంవత్సరం మరో 36,000 రూపాయలు, 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డారు. ఏందేంది పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారా? నీ హయాంలో జరిగిందే చెబుతున్నావా జగన్ రెడ్డి? అమర్ రాజా బ్యాటరీస్ తరిమేశారుగా, మర్చిపోయావా? లేదంటే జాకీ కంపెనీ డ్రాయర్లు ఓడదీసి వెళ్ళగొట్టారు కదా, మర్చిపోయావా? ఏందేంది ఎగరగొట్టడం, ఎగనామం పెట్టడం, సిపిఎస్ రద్దు 6 రోజుల్లో చేస్తానని ఎగరగొట్టింది ఎవరు? మద్య నిషేధానికి ఎగనామం పెట్టింది ఎవరు? నీ అబద్ధాలు చూస్తా ఉంటే మరో 30 ఏళ్ళు మీకు అధికారం కాదు కదా, ఆ 11 సీట్లు కూడా వస్తాయనిపిస్తా ఉంది. ఎల్లిరా జగన్ రెడ్డి, చాలా శ్రమ పడ్డావు, ఇంటికెళ్ళి పబ్జీ ఆడుకో పో అమ్మా.